అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు సంకటహరణ 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 అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామికార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీకరే రమణాయ వెంకటేశాయ మంగళం సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 చిరునవ్వులు చిందిస్తూ చిందులు వేస్తున్నాడు వెంకటాద్రి పండరంగి విఠలుడు. కొంట చూపులతో వలపు చల్లి జీవనాయికల హృదయాలను కొల్లగొట్టడంలో మొనగాడి విఠలుడు. గాఢ తమకంతో భక్తులను తన కౌగిళ్లలో బిగించి వాళ్ల తాపాలను తీర్చడంలో రచ్చకెక్కినవాడు పండరంగి రసికుడు. విఠలా 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 రచ్చకెక్కితివి పండరంగి విఠలా వచ్చి తెరే వింతలోని పండరంగి విఠలా రచ్చకెక్కితివి పండరంగి విఠలా
వచ్చి చేరే వింతలోనే పండరంగి విఠలా. గుట్టుగల దొరవని కొసది చూచినంతనే రట్టుగా నవ్వేవు పండరంగి విఠలా. గుట్టుగల దొరవని కొసరి చూచినంతనే రట్టుగా నవ్వేవు పండరంగి విఠల. మట్టు మీరి తమకపు మాటలనే నీ వలపు బట్ట బయలు చేసేవు పండరంగి విఠల. మట్టు మీరి తమకపు మాటలనే నీ వలపు బట్ట బయలు చేసేవు పండరంగి విఠలా. రచ్చకెక్కితివి పండరంగి విఠల, వచ్చి తెరే వింతలోని పండరంగి విఠల. రతి నీవున్న చోటికి దగ్గర వచ్చినంతని రతి కూడితివి పండరంగి విఠల. రతి నీవున్న చోటికి దగ్గర వచ్చినంతనే రతి కూడితివి పండరంగి విఠల. గతి అయిన శ్రీ వెంకటనాథ, గతి అయిన శ్రీ వెంకటనాథ, ఏలితివి పతివై కోవిలకుంట్ల పండరంగి విఠల. గతి అయిన శ్రీ వెంకటనాథ, ఏలితివి పతివై కోవిలకుంట పండరంగి విఠల. రచ్చకెక్కితివి పండరంగి విఠల, వచ్చి చేరే వింతలోనే పండరంగి విఠల. రచ్చకెక్కితివి పండరంగి విఠల, వచ్చి తెరే వింతలోనే పండరంగి విఠల. పండరంగి విఠల, 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 పండరంగి విఠల. పాండురంగ పండరినాథ, పాండురంగ పండరినాథ, పాండురంగ పండరినాథ, పాండురంగ పండరినాథ విఠల. రాష్ట్ర పరిశోధనా సంస్థ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భాగంగా 38 సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించి పదవి విరమణ చేస్తున్నటువంటి ఆచార్య వేమూరు వెంకటరమణారెడ్డి గారికి పదవి విరమణ అభినందన సభకు వచ్చినటువంటి అతిథులకు, అతిరథ మహారథులకు, పెద్దలకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రాచ్య పరిశోధన సంస్థ ఒక వినూత్నమైనటువంటి భారతీయ సంస్కృతి వారసత్వాలకి ఆలంబనంగా ఇచ్చినటువంటి సంస్థ. ఎందుకంటే అన్నమయ్య సంకీర్తనను స్వరపరిచినటువంటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఈ సంస్థ లోగిలిలోనే అడుగులు మోపినటువంటి సందర్భం. అలాగే నాట్యశాస్త్రానికి పదనిసలు నేర్పినటువంటి భరతుడు నాట్యశాస్త్రానికి ఇక్కడి నుంచే భారత కోసం అనేటువంటి దానికి రూపకల్పన చేసినటువంటి మానవల్లి రామకృష్ణ కవి సంచరించినటువంటి లోగిలి ఈ ప్రాచ్య పరిశోధన సంస్థ. తెలుగు ప్రాచీనతకు నిలువుటద్దంగా నిలిపినటువంటి నాగభూ శబ్దాన్ని కనుగొన్నటువంటి వేటూరి ప్రభాకర శాస్త్రి ఈ సంస్థలోనే ఉద్యోగం చేశాడని చెప్పుకోవడానికి సగర్వంగా గర్వపడుతున్నాం. అలాగే కంచి స్వామికే వేదాంత విద్యల్ని చెప్పినటువంటి శంకరనారాయణ గారు,
అలాగే పంగనామల బాలకృష్ణమూర్తి గారు, జీరెడ్డి చెన్నారెడ్డి గారు, శ్రీమన్నారాయణమూర్తి గారు, ఇలా ఎంతమందో సంచాలకులు అపూర్వమైనటువంటి సేవ చేసినటువంటి ఈ పరిశోధనా సంస్థలో 16 సంవత్సరాల నుంచి సంచాలక బాధ్యతలను నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సంస్థను విజయపాదాన నిలపడంలో కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి ఆచార్య వేమూరి వెంకటరమణారెడ్డి గారిని సన్మానించుకోవడం మా ధర్మం అని చెప్పి ప్రాచ్య పరిశోధన సంస్థ భావించింది. ఆ సంస్థ మరియు మిత్రులు, బంధువులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ సాదరంగా ఆహ్వానం. వివిధ శాఖాధిపతులు అందరూ వచ్చినారు. ముఖ్యంగా ఈ సభకు అధ్యక్షత బాధ్యతను వహించవలసిందిగా డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, రిటైర్డ్ ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్, వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ పి చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఆచార్యులుగా పనిచేసి పదవి విరమణ చేసినటువంటి సుందరమూర్తి గారు మరొక అతిథిగా వచ్చినటువంటి లక్ష్మణ్ గారిని వేదిక మీదలు, మరియు మా సంస్థ శ్రేయోభిలాషి సంచాలకులకి అత్యంత సన్నిహితులైనటువంటి మాజీ శాసనసభ్యులు వెంకటగిరి రాజా గారు అయినటువంటి రిజిస్ట్రార్ గారు, మా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గారు వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత మళ్ళా ఆశీర్వాదానికి వచ్చినటువంటి చతుర్వేదులు గారు స్వామీజీ వారు వచ్చినారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కర్త కర్మ క్రియ ఈ సభకు మొత్తానికి కూడా విరాట్ రూపమైనటువంటి మూల రూపమైనటువంటి ఆచార్య వేమూరి వెంకటరమణారెడ్డి గారిని సంచాలకులు ప్రాచ్య పరిశోధన సంస్థ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. సభా కార్యక్రమం అధ్యక్షుల వారి ప్రారంభం. వేదిక ప్రార్థనతో ప్రారంభమవుతుంది. స్వామి ప్రార్థన. షన్నో మిత్రశం వరుణః షన్నో భవద్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ధృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సభకు నమస్కారం. ప్రధానంగా మనందరం కూడా ఆత్మీయంగా అటు ఉద్యోగ బృందం వారు, సాహితీ బృందం వారు, బంధువర్గం వారు అందరూ కలిసి రమణారెడ్డి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయడానికే మనందరం ఆశీర్వాదం అయ్యాము. మేడం గారు కూడా కొంచెం తర్వాత వచ్చి కూర్చుంటే బాగుంటుంది. సభా సన్మాన కార్యక్రమం జరుగుతుండేటప్పుడు మామూలుగా ఒక ఉద్యోగి ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఎప్పుడు రిటైర్ అయిపోతాడో కొంచెం ఈజీగా తెలిసిపోతుంది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని అనుసరించి రిటైర్ అయ్యే రోజు కూడా వెంటనే తెలిసిపోతుంది. చాలామంది ఉద్యోగంలో పనిచేసిన తర్వాత కొంతకాలం అయ్యేటప్పటికీ ఏదో చాలా వార్ధక్యం వచ్చినట్టు రిటైర్మెంట్ ఉందే వాడు పని చేయడం మానేస్తారు. 5-6 సంవత్సరాలు అయితే నేను రిటైర్ అయిపోతున్నాను అని చెప్తూ ఉంటారు. ఆ మధ్య నేను విజయవాడ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఒక ఆయన పేరు చెప్పడం బాగుండదు, వైలెన్ విద్వాంసుడు. ఆయన ప్రతిరోజు ఆఫీస్కి ఆలస్యంగా వచ్చేవాడు. మిగిలిన సంగీత విద్వాంసులందరూ కూడా కంప్లైంట్ చేశారు, సార్ మీరు ఆయన్ని
క్రమశిక్షణగా రమ్మని చెప్పకపోతే మేము ఎందుకు రావాలి సార్? ఆయన 11-11:30 ప్రాంతంలో వచ్చేవాడు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం పోయి ఇంటికి వచ్చేవాడు 4 బయట. సరే నేను ఒకరోజు పిలిచి అడిగాను, మీరు స్వామి ఇట్లా చేస్తున్నారని. నేను సార్ పెద్ద ఉండేవాడిని సార్, రిటైర్ అయిపోతున్నాను, నన్ను వదిలేయండి సార్ అన్నాడు. ఎప్పుడు రిటైర్ అవుతున్నారంటే నన్ను 12 సంవత్సరాలు సార్. అంటే 12 సంవత్సరాల ముందు నుంచే ఆయన రిటైర్మెంట్ మనసులో బాగా ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు అనమాట. వెంకటరమణారెడ్డి గారి విషయంలో చివరి నిమిషం వరకు కూడా ఆయన ఏదో ఒక సెమినార్, ఒక వర్క్షాప్ జాతీయ స్థాయిలో పెడుతూ ఇదే హాల్లో మనందరం చాలా మందిని చూసాం. దాదాపు ఒక 10-12 సెమినార్లు జాతీయ స్థాయిలో జరిపినటువంటి సెమినార్లు చేశారు. 16 సంవత్సరాలు ఒక సంస్థకు అధ్యక్ష స్థానంలో ఉండటం అంటే ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, రకరకాలైనటువంటి ఉద్వేగాలు, రకరకాలైనటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి ఇబ్బందులు, సిబ్బంది సరిగా లేకపోవడం, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా ఆయన జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చేటట్టుగా ఈ సంస్థకు ఒక పేరు తెచ్చారు. ఈ సంస్థ అనగానే ఒళ్ళు గగురు పొడిచేటటువంటి పేర్లు ఇందాక మన బీసీ వెంకటేశ్వర గారు చెప్పారు. ఒక రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ గారు, ఒక మానవల్లి రామకృష్ణ కవి గారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, సాగు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇలా ఎందరో మహనీయులైనటువంటి వారు. ఒక ఆయన నారాయణమూర్తి గారు స్వామీజీ అయ్యారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంస్థకు తమ వంతు కృషి చేశారు. ఇందులో ఇద్దరు నా గురువు గారు ఉన్నారు. నేను ఇదే విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ చదువుతున్నప్పుడు మాకు జీరెడ్డి చెన్నారెడ్డి గారు వీళ్ళ దగ్గర క్విజిజం బోధించారు. అలానే పంగనమల భారతీయులు అనుకోకుండా మామూలుగా సాక్షాత్తు రామానుజులు వచ్చారు అన్నంతగా